నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాస్యంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కందుల విఘ్నేష్ రెడ్డి జన్మదిన వేడుకలు. మార్కాపురం నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు చేసుకున్న యువత. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెడ్డి డిగ్రీ మహిళా కళాశాల విద్యార్థులచే శాంతి ర్యాలీ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే జంక వెంకటరెడ్డి. ప్రతి శనివారం వికలాంగుల పిల్లలకు ప్రాథమిక మరియు జీవన నైపుణ్యాన్ని నేర్పిస్తున్న సహిత విద్యా ఉపాధ్యాయులు పరిశీలించిన మండల విద్యాశాఖ అధికారి వెంకటరత్నం. మొక్కలు మానవ జాతి జీవనాధారం. సోపానాలు అన్న గొట్టిపాటి లక్ష్మి. దొనకొండల కూటమి నేతలతో కలిసి మొక్కలు నాటిన దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కందుల విఘ్నేష్ రెడ్డి జన్మదిన వేడుకలు కందుల యువసేన ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్వగృహం వద్ద, అదేవిధంగా మార్కెట్ యార్డ్ వద్ద శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తనయులు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కందుల విఘ్నేష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కందుల యువసేన ఆధ్వర్యంలో మార్కాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పండుగ వాతావరణం సంతరించుకుంది. ఎటు చూసినా జై కందుల, జై జై తెలుగుదేశం, జై విఘ్నేష్ రెడ్డి నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఆనందోత్సాహాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సందడి చేశారు. కేక్ ను ఒకరినొకరు తినిపించుకుంటూ విఘ్నేష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ యార్డ్ వద్ద ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి పార్టీ నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం విఘ్నేష్ రెడ్డి మరియు కందుల యువసేన ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ లో మొక్కలు నాటారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో కందుల యువసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దర్శి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అధ్యక్షతన దోనకొండ మేజర్ పంచాయతీ సర్పంచ్ గ్రేసి రత్నకుమారి, దేవానంద్ మరియు నాయకుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రకాశం జిల్లా దోనకొండలో ఎన్డీఏ కూటమి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మరియు దోనకొండ మేజర్ పంచాయతీ సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి, వార్డు మెంబర్లు, ఇతర ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో గొట్టిపాటి లక్ష్మి పలు మొక్కలు నాటడం జరిగింది. అనంతరం వార్డు మెంబర్లు, నాయకులు, పంచాయతీ సిబ్బంది మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడం చాలా మంచిదంటూ సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి, దేవానందలు అభినందనలు తెలియజేశారు. అనంతరం దోనకొండలో ఉన్న సమస్యల్ని ప్రతి కార్యకర్తతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రెడ్డి మహిళా కళాశాల నందు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా కమిటీ మెంబర్ వనజాక్షి ఆధ్వర్యంలో సంస్థ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే మరియు సంస్థ అడ్వైజర్ జంకె వెంకటరెడ్డి పాల్గొన్నారు. ముందుగా కళాశాల విద్యార్థులతో ఏర్పాటు చేసిన శాంతి ర్యాలీని జంకె వెంకటరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ శాంతి ర్యాలీ రెడ్డి డిగ్రీ మహిళా కళాశాల నుండి ప్రారంభమై పట్టణంలో 4 మాడ వీధుల గుండా నిర్వహించారు. ఈ సందర్భంగా జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ మానవత విలువలు కలిగి ప్రతి వ్యక్తి 10 మందికి సహాయం చేయాలన్న వ్యక్తిత్వం కలిగి ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని అనుకున్నప్పుడే సమాజంలో ప్రతి మనిషికి ఉన్నత స్థానం దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మార్కాపురం అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కార్యదర్శి చెన్నారెడ్డి, ఉపాధ్యక్షులు కృష్ణారావు, సహాయక కార్యదర్శి నరసింహారావు, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం చాలా సంతోషం. మరి దీని వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారికి అభినందన తెలియజేస్తూ, మన కమిటీ జిల్లా కార్యదర్శిగా కొత్తగా ఎన్నికైన వనజాక్షమ్మ గారికి, చెన్నారెడ్డి గారికి, ఇంకా కృష్ణారావు, ఇక్కడ ఉండే కళాశాల ప్రిన్సిపల్స్, విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, శుభావందనలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మనం మానవత అనేది ప్రతి వ్యక్తికి కూడా ఒక మానవత్వము, నీతి, నిజాయితీ, ఒక మంచి సంకల్పం ఉండి 10 మందికి చేయాలి. ఈరోజు దేవుని దేవాల ఒక వ్యక్తిగా తయారైన వ్యక్తిత్వాన్ని కలిగి 10 మంది సమాజంలో 10 మందికి పనికొచ్చే పనులు చేసినప్పుడు భగవంతుడు కూడా మనకు మంచి చేస్తాడు. 10గురిలో మంచి ఉన్నప్పుడే మనకు కూడా బాగుంటుంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఒకననే ఆ వ్యక్తిత్వాన్ని బలపరుచుకోవడానికి, ఈ సమాజానికి ఒక
మంచి సూచన ఉవాచ ఇవ్వవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిలో ఉందని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ మానవతా కార్యక్రమాన్ని మొదలుపెట్టి దీన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల నూతన ఎస్ఐగా కోటేశ్వరరావు బాధ్యతలను స్వీకరించారు. గతంలో బాపట్ల జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ కోటేశ్వరరావు బదిలీపై రాచర్ల మండలానికి వచ్చారు. శనివారం రాచర్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కోటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తామని ఎస్ఐ కోటేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. గతంలో గిద్దలూరు ఎస్ఐ ఇమ్యాన్యుల్ రాచర్ల ఇన్ఛార్జ్ ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో కోటేశ్వరరావు నేడు పూర్తి బాధ్యతలను స్వీకరించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. అభిమానుల కోలాహలం, కూటమి కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తనయుడు కందుల విఘ్నేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా పొదిల్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కందుల విఘ్నేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ఆధ్వర్యంలో వేద పండితుల ఆశీర్వచనంతో శాల్వా కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పెద్ద బస్టాండ్, చిన్న బస్టాండ్, విశ్వనాథపురం సెంటర్లో కేక్ కట్ చేసి పంచుకున్నారు. ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. విశ్వనాథపురం సెంటర్ నందు పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గునుపుడి భాస్కర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తండ్రి గెలుపు కోసం నిద్రాహారాలు మాని పనిచేశారని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతారని, ఆయుర ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మేగడ ఓబుల్ రెడ్డి, కుద్దూస్ పాండు, అనిల్, చామంతపూడి నాగేశ్వరరావు, రసూల్, కాళేషా, కాటూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. నారాయణ రెడ్డి తనయుడు విఘ్నేశ్వర్ రెడ్డి మార్కాపురం నియోజకవర్గం స్థాయిలో అన్ని చోట్ల ఆయన జన్మదిన వేడుకలు చాలా ఎక్సలెంట్గా జరుగుతున్నాయి. మన ఎలక్షన్లో కూడా తండ్రికి తోడుగా ఉండి అట్లాగే శాసనసభ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో పూర్తిగా పాత్ర వహించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. యువ నాయకుడు, చాలా చిన్న వయసు గలవాడు. ఆయనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, మంచి ఉన్నతమైనటువంటి పదవిలో నడుస్తాడని కూడా ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వికలాంగులైన పిల్లలకు ఇంటి వద్దకే విద్యలో భాగంగా వారికి జీవన నైపుణ్యాన్ని నేర్పించడం జరిగిందని కొమరోలు మండల 2వ విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రతి శనివారం వికలాంగుల పిల్లల వద్దకు వెళ్లి సహిత విద్యా ఉపాధ్యాయులు ప్రాథమిక అవసరాలను నేర్పిస్తున్నట్లు మండల 2వ విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం తెలిపారు. ఇందులో భాగంగానే ఈరోజు ఇస్లాంపేటలోని వికలాంగ పిల్లల ఇళ్ల వద్దకు సహిత విద్యా ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మరియు సరస్వతి వెళ్లి వారికి జీవన నైపుణ్యాన్ని నేర్పించారు. వీటిని మండల 2వ విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం ఆకస్మిక తనిఖీ చేశారు. సహిత విద్యా ఉపాధ్యాయులు సరస్వతి మరియు శ్రీనివాస్ రెడ్డి పిల్లలకు ప్రాథమిక అవసరాలు నేర్పిస్తుండగా విద్యాశాఖ అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం మాట్లాడారు. ప్రతి శనివారం సహిత విద్యా ఉపాధ్యాయులు వికలాంగుల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి ప్రాథమిక అవసరాలను ఎలా చేసుకోవాలో నేర్పించడం, కొద్దిపాటి జ్ఞానం ఉన్న వారికి చదువు కూడా కొంత మేరకు నేర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాథమిక అవసరాలైన బ్రష్ చేసుకోవడం, దువ్వుకోవడం, మంచినీరు తాగడం, తినడం లాంటివి సహిత విద్యా ఉపాధ్యాయులు నేర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. సహిత విద్యా ఉపాధ్యాయులైన సరస్వతి మరియు శ్రీనివాస్ రెడ్డిని ఆయన అభినందిస్తూ ప్రతి శనివారం కూడా ఈ విధానాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహిత ఉపాధ్యాయులు సరస్వతి మరియు శ్రీనివాస్ రెడ్డి పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో, స్పెషల్ ఎడ్యుకేషన్లో వికలాంగ బాలర ఇంటికి ఐఆర్టీలు ఇద్దరితో కలిసి వెళ్ళి ఆ యొక్క వికలాంగ విద్యార్థులకు మరి జీవ నైపుణ్యాలైన మరి ఎలా బ్రష్ చేసుకోవాలి, ఎలా దూకోవాలి, ఎలా బట్టలు వేసుకోవాలి, ఎలా త్రాగాలి, ఎలా తినాలి,
అంటే జీవించడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పించడం కోసం నేను ఐఆర్టీ ఇద్దరితో కలిసి కొమరోల్లో ఉండి ఇస్లాంపేటలో ఉండే ఇద్దరు వికలాంగ విద్యార్థులను వారి గృహాలు సందర్శించి వారికి ఇక జీవ నైపుణ్యాలను మరి నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాలు నెలలో ప్రతి శనివారం రోజు మరి నిర్వహించడం జరుగుతూ ఉంది. వారి ఇంటికి వెళ్ళి వారికి ఈ యొక్క జీవన నైపుణ్యం నేర్పించడం దీనికి ఒక ఉద్దేశము. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు శ్రీనివాసరెడ్డి ఐఆర్టీ అలాగే ఎస్ సరస్వతి ఐఆర్టీలు ఇద్దరు కూడా వారు వచ్చారు. వారు మరి ఇద్దరు విద్యార్థులకు కూడా నేర్పించడం జరిగింది. అలాగే ఈరోజు కోరల మండలంలో ఉండే మరికొన్ని ఊర్లోకి వెళ్ళి ఆ యొక్క వికలాంగ విద్యార్థులకు జీవన నైపుణ్యాలు నేర్పించటం జరిగింది. ఈరోజు నిర్వహించబడ్డ ఈ కార్యక్రమాలు హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో భాగంగా కోరల మండలంలో మరి వికలాంగ విద్యార్థులకు ఈ యొక్క జీవ నైపుణ్యాలు నేర్పించడం జరిగింది. గ్రామ పెద్దల మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రావణ మాసం సందర్భంగా కృష్ణాలయం వద్ద దేవుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా దోనుకొండ మండలం పెద్దన్నపాలెం గ్రామాల్లో గ్రామస్తుల ఆధ్వర్యంలో పొంగళ్లు జరుపుకొని పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రేపు ఆదివారం పోలేరమ్మ తల్లికి పొంగళ్లు చేసుకుని నైవేద్యం సమర్పించినట్లు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శ్రావణ మాసంలో వనభోజనాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని, అంతేకాకుండా ఈ మాసంలో మంచి వర్షాలు కురిసి మంచిగా పంటలు పండాలని, గ్రామంలో సుఖ సంతోషాలతో వార్తలేందుకు పెద్దలు ఏర్పాటు చేసిన కార్యక్రమం తెలిపారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో జరుపుకోవడం జరుగుతుందని, అంతేకాకుండా రేపు పోలేరమ్మ గుడి వద్ద వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, నైవేద్య కార్యక్రమాలు కూడా జరుపుకుంటారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, పిల్లలు పాల్గొనడం జరిగింది. మాది దొనకొండ మండలం పెద్దన్నపాలెం గ్రామం. ఈ కార్యక్రమము శ్రావణ మాసములో వనభోజనాలు రాముల వారికి ప్రత్యేకంగా శ్రావణ మాసంలో చేస్తారు. అందుకని గ్రామం మొత్తం అందరి సహకారంతో అందరు ప్రతి ఒక్కరు వచ్చి ఈ వనభోజనాలు కార్యక్రమం చేస్తున్నారు. వర్షాలు లేవని అదొక పెద్దవాళ్ళ టైం నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా వర్షాలు లేవు కాబట్టి ఈ వనభోజనాలు చేస్తే వర్షాలు పడతాయనే నమ్మకంతో మేము చేస్తున్నాం. అదే విధముగా రేపు మళ్ళా ఇది కార్యక్రమం అయిపోయినట్టే మళ్ళీ ఎమ్మటే పోలేరమ్మ తల్లికి మళ్ళా ఊర్లో గ్రామ దేవతలందరితోటి పోలేరమ్మ కూడా పెట్టడం జరుగుతుంది. ఇది అయిపోయిన మరుసటి రోజే ఈ కార్యక్రమం నెక్స్ట్ కార్యక్రమం ఉంటుంది. ఇది కూడా ఓన్లీ వర్షాలు పడటం కోసమే పెట్టడం జరుగుతుంది. బాధితులకు న్యాయం చేయడంలో ఎస్ఐ శ్రీకాంత్ తన వంతు కృషి చేశారని సదా ఫౌండేషన్ డైరెక్టర్ బిషప్ ముక్తిపూడి కిరణ్ బాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కుర్చేడు మండల సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేయచ్చు బదిలీపై నాగులుప్పలపాడు వెళ్తున్న ఎస్ఐ శ్రీకాంత్ ను సదా ఫౌండేషన్ డైరెక్టర్ ముక్తిపూడి కిరణ్ బాబు సారథ్యంలో స్థానిక రోహి బైబిల్ భవనం నందు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కిరణ్ బాబు మాట్లాడారు. ఉద్యోగస్తులకు బదిలీలు సర్వసాధారణమని ఎస్ఐ శ్రీకాంత్ మండలంలో అనతి కాలం పనిచేసిన మండల ప్రజలు అందరితో కలిసిమెలిసి ఉంటూ బాధితులకు తను చేయగలిగిన న్యాయం చేసి బాధితుల పక్షాన్ని నిలిచాడన్నారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పి లక్ష్మణరావు మాట్లాడారు. ఎస్ఐ శ్రీకాంత్ ఎంతో సౌమ్యుడిగా ఉంటూ తన సేవలు అందించారన్నారు. సీనియర్ దైవజనులు రవికుమార్ మాట్లాడారు. నిస్సహాయ స్థితిలో న్యాయం కోరుతూ స్టేషన్కు వచ్చిన వారికి న్యాయం చేస్తే దేవునికి చేసినట్టు అవుతుందన్నారు. అనంతరం ఎస్ఐ శ్రీకాంత్ దుశ్శాలుబా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుడిమెట్ల నిమేష్, కె సాయన్న, ప్రశాంత్ కుమార్, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం విద్యార్థుల మేధాశక్తిని పెంచుకోవడానికి గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవాలని పిఠాపురం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ఆవరణంలో దాత బాదం ఉదయ సూర్యప్రకాష్ మరియు పలువురు ప్రముఖుల విరాళంతో నూతనంగా నిర్మించిన పిఠికాపుర కళావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. ముందుగా పీఠాధిపతి
డాక్టర్ ఉమర్ అలీషా మైక్ అండ్ సౌండ్ సిస్టమ్ ను స్విచ్ నొక్కి ప్రారంభించారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి పీఠికాపురం కళా వేదికను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పీఠాపురం మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండపూడి శంకరరావు, ఆలవరపు నాగేష్ అధ్యక్షతన సన్మాన సమావేశ కార్యక్రమం జరిగింది. పీఠాధిపతి ఉమర్ అలీషాను, మాజీ ఎమ్మెల్యే వర్మను పట్టణ ప్రముఖులు ఘనంగా సన్మానించారు. అనంతరం దాతలను కూడా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ, పీఠాధిపతి ఉమర్ అలీషా ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు, ప్రసాద్ మాస్టర్, త్రినాథ్, వెన్నపు చక్రధర్రావు, జవ్వాది కృష్ణ మాధవరావు, రాయుడు శ్రీను, నల్ల శ్రీను, పిల్లి చిన్న, కేతవరపు కృష్ణ, గుత్తుత్తి విజయేంద్ర, బోనం పరమేష్, బోనం రాజు, నరహర్షెట్టి శివరాం, వరద సత్యబాబు, శ్రీకృష్ణ దేవరాయలు, పొల్లిపర్తి వేణు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయం అంటే ముఖ్యంగా అన్ని రకాల సబ్జెక్ట్స్ బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడుతుంది. పెద్దలకి అంటే ఒక పుస్తకం కొనాలన్నా 4 రకాల పుస్తకాలు తెలియాలంటే 4 రకాలు కొని ఇంట్లో పెట్టుకోలేం. అన్ని రకాల ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చరిత్ర, ఇప్పుడున్న కొత్తగా ఉండే చరిత్ర, ఏదైతే టెక్నాలజీ ఉన్నదో బుక్స్ అన్నీ కూడా అందరికీ లభ్యమయ్యేది గ్రంథాలయం. మరి అటువంటి గ్రంథాలయం ఎప్పటి నుంచో ఇక్కడ స్థాపించబడ్డం, మరి దీనికి దాతలు, ఇక్కడ ఈ మండపానికి దాతలు మరి సూర్యప్రకాష్ గారు, మరి అదేవిధంగా ఉమర్ అలీషా గారు, ఇంకా చాలామంది ఉన్నారు. కరపడిన దాతలు అందరూ కూడా చేసి ఈరోజు చక్కటి కార్యక్రమం చేశారు. దీన్ని కూడా నేను ఒక సలహా ఇస్తున్నాను మన శంకర గారికి. వేసవికాలం చిన్న చిన్న బర్త్డేలకి వంట ఇక్కడ లేకుండా బయట తెచ్చుకుని భోంచేసే విధానం ఉంటే కొంచెం ఆర్థికంగా కూడా గ్రంథాలయానికి సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మన ఊరు మన బాధ్యత అంటే, మన ఊరు అంటే రోమాలు నెక్కబడతాయా నెక్కబడం? నెక్కబడతాయి అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తను. ఎత్తని వాళ్ళు మన ఊరు కాదు. అంటే ఎప్పుడన్నా అమెరికాలో ఉన్నాయండి, ఆస్ట్రేలియాలో ఉన్నాయండి, ఇక్కడ పిఠాపురంలో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, ఆడికి ఫ్రెండ్ ఉంటాడు ఇక్కడ చిన్నప్పుడు చదువుకోండి, ఏదో మన వాళ్ళు ఎవరికన్నా ఇబ్బంది తగిలిందా, అబ్బాయి మన వాళ్ళకి ఏం అవ్వలేదురా, కొద్దిగా ఏదో ఇల్లు కాలనీ అని చెప్తాడు. మన ఊరు మన బాధ్యత అన్న పేరులో పుట్టినూరు జ్ఞాపకం వస్తుంది. ఆ ఊరికి ఏదన్నా చేయాలన్న తపన వస్తుంది. నాకు ఇక్కడ రాగానే, ఈ ప్రాంగణానికి రాగానే నాకు గుర్తుకొచ్చేది నా బాల్యము. 1975 నుండి 1980 వరకు 5 సంవత్సరాల పాటు ఈ గ్రంథాలయానికి వచ్చి ప్రతిరోజు గ్రంథ పఠనం చేయటం అనేటువంటిది ఒక అలవాటుగా ఉండేది. ఏ ఒక్క రోజు కూడా మానకుండా తప్పనిసరిగా వచ్చి పుస్తకాలు చదవటం, అనేక మంది పెద్దల యొక్క జీవిత చరిత్రలు పుస్తకాల రూపంలో ఇక్కడ మన ఈ లైబ్రరీలో ఉన్నాయి. ఎంతో మంచి విలువైనటువంటి పుస్తకాలు. ఆ పుస్తకాలు చదవడం, ఒక స్ఫూర్తి పొందటం అనేటువంటిది ఈ గ్రంథాలయం నుండి నేను నేర్చుకోవడం జరిగింది. మరి ఈ రోజుల్లో చూసినట్లయితే పిల్లలు గ్రంథాలయాలు మర్చిపోయారు, పుస్తక పఠనం మర్చిపోయారు. కేవలం ఇంటర్నెట్, దాంట్లో ఉండే ఇన్ఫర్మేషను అదొక్కటే. ఆటపాటలు పూర్తిగా మర్చిపోయారు. కేవలం ఆ యొక్క ఇంటర్నెట్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందో దాన్నే ప్రాతిపదిగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే కృత్రిమ మేధాసు అటువంటిది ఏర్పడి అది మనకు అనేక రకాలైనటువంటి విషయాలపైన అవగాహన కలిగిస్తుంది. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాం. కాకినాడ నగరంలో అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు, దోపిడీలు చేసిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని కాకినాడ సిటీకి చెందిన టీడీపీ నేతలు తెలిపారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఎన్నో అరాచకాలు చేయడంతో పాటుగా దొంగ బియ్యం, అక్రమ ఎగుమతి, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వ్యాపారాలను చేసి ప్రోత్సహించి ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేశారంటూ వారు ద్వారంపూడిపై ధ్వజమెత్తారు. శనివారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, ఒమ్మి బాలజీలు విలేకరులతో సమావేశం నిర్వహించి
కారంపూడి 4 రోజుల క్రితం సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు టీడీపీ ప్రభుత్వంపై గగ్గోలు పెడుతూ రాసిన లేఖపై వారు స్పందించారు. ఈ సందర్భంగా వీరు రమేష్ బాలాజీలు మాట్లాడారు. అలాగే కాకినాడ వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారిని ఇంత అత్యధిక మెజార్టీతో నెగ్గించిన కాకినాడ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గత 4 రోజుల క్రితం ఒక బహిరంగ లేఖను విడుదల చేయడం జరిగింది. ఆ బహిరంగ లేఖలో ఈ 2 నెలల్లోనట చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే, కాకినాడలో తమ వైసీపీ కార్యకర్తలపైన నాయకులపైన అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి, అలాగే పోర్టు కార్మికులు 30,000 మంది కార్మికులు ఈ యొక్క పోర్టు దినచర్యల వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బహిరంగ లేఖని విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రశాంతమైన వాతావరణం ఉన్న కాకినాడని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆ లేఖలో చెప్పడం జరిగిందండి. అచ్యుతాపురం సెస్ బాధితులకు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సహాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడ్డ వారికి 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాధితులను కలిసి ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధితులతో మాట్లాడాలని బొత్స హితో పలికారు. ప్రమాదం జరిగితే అధికారంలో ఉన్న వాళ్ళు పట్టించుకోలేదన్నారు. కనీసం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పలేదని ఆయన దుయ్యబట్టారు. విషాదం వేళ రాజకీయం ఎందుకు, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరపాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బొత్స పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అన్ని పక్షాలు అందరూ కూడా ఏకగ్రీవంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలని ఆలోచన ఉన్నదనే అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను. ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా, అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే మాట మీద మరి అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను. ఏదమ్మా మా పార్టీ విధానాన్ని మేము ఎందుకు వదులుకుంటాం? అది మళ్ళీ దీని మీద మళ్ళీ చర్చించుకుంటాం. మాది ఈ క్షణంకైతే అదే విధానం, అది కొనసాగిస్తామనేది మా పార్టీ నిర్ణయం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు వచ్చి చెప్తాను. నేను అది మా అధ్యక్షుడు చెప్తారు, లేకపోతే నేను చెప్తాను, లేదా మా పార్టీ ఫోరం మీద చెప్తాము, లేదా మా పార్టీ నాయకులు చెప్తారు, మా స్పోక్స్ పర్సన్ చెప్తారు, ఎవరైనా సరే చెప్తాము. ప్రతి పార్టీకి విధానాలు ఉంటాయి. ఆ విధానం ద్వారా పార్టీలు ముందుకెళ్తాయి. దాని ప్రకారం వెళ్తాము. అంతేగాని ఇది లేదు, అది ఉంది, ఇది లేదు కాదు. ఒకసారి అప్ అండ్ డౌన్స్ వస్తాయి, రాత్రి వస్తుంది, పగలు వస్తుంది, అలాగే పగలు రాత్రి అవుద్ది, ఆ రకంగా ఉంటాయి. ఎట్టకేలకు నెల్లూరు జిల్లా జైలు నుండి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన ఆయన రిమాండ్ నిమిత్తం జైలుకు పంపారు. నిన్ననే ఆయనకు బెయిల్ వచ్చింది. సంబంధిత ఆర్డర్ కాపీలు లేటుగా అందడంతో ఇవాళ జైలు నుండి రిలీజ్ అయ్యారు. మాజీ మంత్రులు కాకాని అనిల్ పిన్నెల్లికి స్వాగతం పలికారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ న్యూస్.